అందరికీ షలో. ఈరోజు చాలామంది మెస్సియానిక్ నమ్మేవారు యేషువ పస్కా పశువు అని చెప్తున్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవం, అయితే దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. లేవియ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చూడండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును అని చెప్పడం జరుగుతుంది. అంటే 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, 14 సాయంకాలం నుంచి సాయంకాలం వరకు ఒక రోజు కాబట్టి ఎప్పుడు చనిపోయినా పర్లేదు అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళ సొంత ఉద్దేశం అనమాట ఇది. కానీ అది బైబిల్లో ఉందా అంటే లేదు, ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు, 14వ దినము సాయంకాలము అని ఇక్కడ చెప్పేశారు. మళ్ళీ అంటే ఇక్కడ సాయంకాలం అన్నది తీసేశారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ రోజు అంతటి కూడా లెక్క పెట్టుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆలోచించండి, మెస్సియానిక్ వాళ్ళందరూ కూడా ఆలోచించండి. నిర్గమ కాండము 12వ అధ్యాయము 10వ వచనము, దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిది ఏది మిగిలి ఉండకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిది మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. అంటే 14 సాయంత్రం పస్కా బలి ఇచ్చిన తర్వాత ఉదయానికి ఒకవేళ ఉంటే దాన్ని అగ్నితో కాల్చేయండి, ఉంచొద్దన్నారు. మరి పస్కా పశువు యేషువ అన్నప్పుడు 14 సాయంత్రం కూడా ఆయన బలి అవ్వలేదు. ఆయన అక్కడ పస్కా విందు చేశాడు. మరి ఆ పస్కా విందు ఉదయానికి ఉండకూడదు అన్నాడు. మరి ఈయన పస్కా పశువు అయినప్పుడు ఉదయానికి ఉండకూడదు కదా, మరి ఆ ఉదయానికి ఎందుకున్నాడు పస్కా పశువు? ఆలోచించండి. లేవియ కాండము 17వ అధ్యాయము 10వ వచనము, మరియు ఇశ్రాయేలీల కుటుంబములలో నేమి మీలో నివసించు పరదేశులలో నేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆజ్ఞ ఇది. ఇశ్రాయేలీల్లో కానీ ఇశ్రాయేలీల్లో పరదేశంలో కానీ ఒకడు దేని రక్తంనైనను తింటే వాడికి నేను విముఖుడనై జనులలో నుండి వాడిని కొట్టివేయుదును అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇప్పుడు రక్తాన్ని తినొద్దని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి వాళ్ళని జనుల్లో నుంచి కొట్టివేస్తాడంట. మరి ఇప్పుడు రక్తం ఎలా తాగుతున్నారు? 11వ వచనం చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని నీకు ఇచ్చితిని. ఇప్పుడు ఏం చేయాలి? రక్తం ప్రాయశ్చిత్తం చేద్దంట. మరి రక్తం ఏం చేయమని చెప్తున్నాడు? బలిపీఠం మీద పోయమని చెప్తున్నాడు. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. 12వ వచనం, కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశియు, అంటే ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు ఇక్కడ, పరదేశులకు కూడా చెప్తున్నాడు, ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. ఇప్పుడు రక్తం తినొచ్చా, త్రాగొచ్చా? ఆలోచించండి. దాంట్లోనే 14వ వచనం చూడండి. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము, కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము, దానిని తిను ప్రతివాడు మరణ శిక్ష నుండునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. ఇప్పుడు అర్థమవుతుందండి. ప్రాణములకు ఆధారం రక్తం, దానిని తిను ప్రతివాడు మరణ శిక్ష నుండును అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనము, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ తండ్రైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. అంటే యెహోవా ఏదైతే అసహించుకుంటున్నాడో అది విగ్రహారాధన చేసేవాళ్ళు చేస్తారు, కాబట్టి మీరు అది చేయకండి అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు అని ఇక్కడ చెప్తున్నా. అంటే వారి కుమారుల్ని కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేస్తారంటే బలిస్తారు. కాబట్టి వారు చేసినట్టు మీరు చేయకండి అని ఇక్కడ ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించడం కూడా జరుగుతుంది. అంటే చంపకూడదు. ఇర్మియా 7వ అధ్యాయము 31వ వచనము, నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అంటే ఆయన ఆజ్ఞాపించని క్రియను ఆయనకు అసలు ఈ ఆలోచన కూడా రాలేదంట, అలాంటి క్రియను చేస్తున్నారంట. ఏంటి? అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తొపేతు నందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. అంటే కుమారుల్ని కుమార్తెలను అగ్నిలో చంపడం కూడా ఆయనకి ఇష్టం లేదు. అలాంటి ఆలోచన కూడా ఆయనకి రాలేదంట. మన పిల్లల్ని చంపొద్దని చెప్పిన ఆయన కుమారుని పంపించి చచ్చిపోమని చెప్తాడా?
బలవమని చెప్తాడా? ఆలోచించండి. కీర్తనలు 106 అధ్యాయము 37 వచనము. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించరు. ఇప్పుడు బలి ఎవరికి అర్పిస్తారు? దయ్యాలకు అర్పిస్తారు. అంతేగాని యెహోవా నరబలిని కోరడు. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. ఇక్కడ చూడండి, కుమారులు కుమార్తెల రక్తాన్ని దెయ్యాలకు అర్పిస్తున్నారు, దేవతలకు అర్పిస్తున్నారు. అంతేగాని నరబలి అనేది ఆయన కోరడు. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమైన. ఇప్పుడు నరబలి చేయడం వల్ల దేశం ఏమవుతుంది? అపవిత్రం అవుతుందంట. అంతేగాని పుణ్యం రాదు, పాపము పోదు, అపవిత్రం అవుతుంది దేశం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సంఖ్యాకాండము 35 అధ్యాయము 33 వచనము. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. అర్థమవుతుందండి? మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది. అంతేగాని పాపం పోయి పుణ్యం రావట్లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి.